ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం, దేశం అభివృద్ధిలో వారిదే ముఖ్య పాత్ర. ఈ నేపథ్యంలో యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్ వినియోగంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో చైతన్యం కల్పించేలా సామాజిక బాధ్యతను తీసుకున్నారు. మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5 మహిళా పోలీసులు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 35 రోజుల్లో 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని ముచ్చట్లు వారి మాటల్లోనే విందాం. మత్తు పదార్థాల విక్రయాలను, మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంట్లో భాగంగా ప్రత్యేక ఈగల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్తు పదార్థాలను ఎక్కడికక్కడ నిర్మూలన చేస్తుంది. దీంట్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్ నిర్మూలనకు, డ్రగ్స్ పైన దండయాత్ర చేయబోతూ ఉన్నారు. అసలు ఈ దండయాత్ర ఎలా సాగుతుంది, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించబోతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆ మహిళా మనులు మనతోనే ఉన్నారు. ఎస్ఐ రేవతి ఉన్నారు. చెప్పండి మేడం, డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈ దండయాత్ర ఎలా కొనసాగుతుంది? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో చాలా మంది ఇప్పుడు తెలియకుండానే చేపకంద నీరులో ఈ డ్రగ్స్ అనేది వ్యాప్తి చెందుతుందండి. చాలా మంది తెలుసో తెలియకో వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఉండే రోజుల్లో ఇవి కేసులు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. వాళ్ళకి అవగాహన లేక చాలా మంది వీటికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు, డిసిపి గారు అందరూ కలిసి మాకు ప్రోత్సాహాన్ని అందించి మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి మాకు హెల్ప్ చేస్తున్నారు. మా వల్ల కొంతమంది అయినా మార్పు చెందితే మా ఈ ప్రోగ్రామ్ కి మంచి సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాను. మొత్తం ఎన్ని రోజుల పాటు ఏ ఏ ప్రాంతాలు మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? రోజుకి ఎన్ని కిలోమీటర్ల పాటు మీరు చేయబోతున్నారు? ఎక్కువ ఈ డ్రగ్స్ వినియోగం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా టచ్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ప్లానింగ్ జరిగింది. 34 days లో ఇది మొత్తం కంప్లీట్ చేయాలని మొత్తం 5-10 కిలోమీటర్స్ అనుకుని స్టార్ట్ చేసింది. జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసులు చాలా మంది ఉన్నారు. అందులో మీ 5 మాత్రమే ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. మీకు ఎలా అనిపించబోతుంది? రావడానికి ఇంకొంతమంది కూడా విల్లింగ్ గా ఉన్నారు, కానీ కొంత వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ వాళ్ళు రాలేకపోయారు. మేము 5 ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మీరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు మార్గం మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎలా దీన్ని అధిగమించేందుకు ఎలాగా ఉండబోతుంది? మీరు ఒక మహిళగా ఏం చేయబోతున్నారు? ఏ స్టేషన్ పరిధిలో అయితే మేము ఉంటామో ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ గారే మాకు అకామిడేషన్, ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తుంటారు. మత్తుకు బానిసలైనటువంటి వారిని విముక్తి చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమంలో ముందుకు ఎలాగ వెళ్తూ ఉన్నారు? సార్, ఫస్ట్ చెప్పాలంటే ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో నేను ప్రత్యేకంగా చూస్తాను. కాబట్టి అలాంటి పిల్లలకి వ్యసనాల పట్ల అవగాహన కల్పించాలి అనే ఇదిలో నేను ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది సార్. యువత ఎవరైతే బానిసలు అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? డ్రగ్స్ అనేది అలవాటు చేసుకోవద్దని చెప్తాను సార్. దాంట్లో ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే దాన్ని మానడం చాలా కష్టం అవుతుంది. దాని చెడు వ్యసనాలు ఏంటో వాళ్ళకి చెప్పాలి అనేది మా ఉద్దేశం సార్. విద్యార్థులకు, అదే విధంగా మత్తుకి బానిసలైన వారికి ఎటువంటి అవగాహన కార్యక్రమం, ఎటువంటి మెసేజ్ని ఇద్దామనుకుంటున్నారు? ఈ మత్తు మందుకి ముందుగా అలవాటు పడడానికి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి సైకలాజికల్, బయాలజికల్, అలాగే మన సామాజిక పరిస్థితులు. అలాగే ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే డోపమైన్ ఎఫెక్ట్. మనకేంటంటే ఏదైనా పని చేసినప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చిన ఒక కిక్ అంటాం కదండి, అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే ఒకసారి ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు చాలా హాయిగా, ఆనందంగా అనిపించినట్లు అనిపిస్తుందో దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి అలవాటు పడతారు. ఆ తర్వాత దాన్ని వదలలేక బానిసలు అవుతారు. ఈ మత్తుకి బానిసలైనటువంటి యువతకి అవగాహన కార్యక్రమంతో పాటుగా ఎటువంటి థెరపీస్ ని వాడుతూ ఉంటారు? ఏ విధంగా వాళ్ళని ఈ మత్తులో నుంచి బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు? ఎప్పుడైతే ఇలాంటి డ్రగ్స్ అలవాట్లు ఉన్నవాళ్ళు మనకు ఎదురైనప్పుడు, అంటే మన స్నేహితుల్లో కానీ మన ఇంట్లో కానీ ఉంటే ముందు మనం చేసే పని ఏంటంటే వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ అలా చేయకూడదు. ఎవరైతే దీనికి అడిక్ట్ అవుతారో ముందు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేయించాలి. ఆ కౌన్సిలింగ్కి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. ఒక స్టాండ్ తీసుకొని ఇలా మారాలి, దీనివల్ల నీకు ఇలాంటి నష్టం ఉంటుందని వాళ్ళకి తెలియజేసి
కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఆ తర్వాత డి అడిక్షన్ సెంటర్ కి పంపించాలి. సో దీనివల్ల ఎలాంటి హానికరమైన పరిస్థితులు ఉంటాయో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని పూర్తిగా మార్చేందుకు కుటుంబం, స్నేహితులు, సమాజం వాళ్ళకి హెల్ప్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ మత్తులోంచి వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులుగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇది మరీ ఎక్కువైతే సైకియాట్రిస్ట్ని సంప్రదించడం, వారి ద్వారా చికిత్స తీసుకోవడం అలాంటివి చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? రోజుకి ఎన్ని కిలోమీటర్ల పాటు మీరు ప్రయాణం చేస్తారు? డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో మేము ప్రతిరోజు కూడా 25 km ప్లస్ సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ పై ఫోకస్ పెట్టి వాళ్ళకి డ్రగ్స్ అవేర్నెస్ కల్పిస్తాము. పలు విద్యా సంస్థలకు, అదేవిధంగా పలు కార్యాలయాలకు మహిళలకు ఈ అవేర్నెస్ చేపడుతూ ఉన్నారు, విద్యార్థులకు కూడా అవేర్నెస్ చేపడుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? విద్యార్థుల నుంచి స్పందన చాలా బాగుంది. మేము చెప్పినవన్నీ వాళ్ళు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ అవేర్నెస్, చాలా మందికి డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా అవుతుంది అనే విషయం కూడా తెలియదు. మేము ఈ అవేర్నెస్ కల్పించడం వల్ల డ్రగ్స్ సేవించే వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు ఎలా ఇన్ఫార్మ్ చేయాలి అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పర్యటన చేపడుతూ ఉన్నారు, దాంట్లో మీరు కూడా ఎంపికయ్యారు. మహిళల్ని ఎంచుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మహిళల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే, ఎక్కువ ఇంటి బాధ్యత కానీ బయట బాధ్యత కానీ చేసే విషయంలో లేడీస్ చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. పిల్లల పరంగాను ఫ్యామిలీ పరంగా సఫర్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం నేను అది ఫేస్ చేస్తున్నాను, కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల హ్యాపీగా ఉండి అవన్నీ అధిగమిస్తున్నాను. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి బాధితులుగా ఉన్నటువంటి యువతని ముందు విముక్తుల్ని చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ ని పారదోలతాం, దానిపై దండయాత్ర చేస్తామని నారీమణులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.